హార్ముజ్ జలసంధిని మేము అట్లాగే అట్టి పెట్టుకుంటాం, డబ్బులు వసూలు చేసుకుంటాం, మీరెవరు కాదనడానికి వీల్లేదు. అట్లాగే అణ్వాయుధాలు అయితే చెయ్యమని రాసిస్తాం. అదే సందర్భంలో మా మీద అణ్వాయుధాలు తయారు చేస్తామన్న పేరుతో 41 ఏళ్ల క్రితం పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలి. అణుబాంబులు అయితే మేము చెయ్యము, యురేనియం మీకు ఇవ్వము, శుద్ధి చేసిన యురేనియం మీకు ఇవ్వము. ముందైతే హార్ముజ్ జలసంధిని మా దిగ్బంధానికి ఒప్పుకోండి, మమ్మల్ని దిగ్బంధించిన అమెరికా వదిలేయండి. ఇది ఇరాన్ తాజాగా పాకిస్తాన్ ద్వారా అమెరికాకి చేసిన ప్రతిపాదన. అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మీ దగ్గర అణు విద్యుత్ కేంద్రం ఒక్కటట్టి పెట్టుకోండి, 3 ఉన్నాయి అక్కడ, ఆ 3 ఒక్కటే నడవాల, మిగతా 2 క్లోజ్ చేయాల్సిందే. ఇష్ఫహాను, నటాంజ్ ఇట్లాంటి చోట్ల ఉంది కదా, అందులో ఒక్కటే ఉంచుకోవాలి, మిగతా 2 మూసేయాలి. ఆ మూసేసి వాటి సంబంధించి సీసీ కెమెరాలు పెట్టి మా ద్వారా మేము మానిటర్ చేస్తాం. అదే సందర్భంలో యురేనియం మీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు, ఇచ్చేయాల్సిందే. అణుబాంబు అప్పుడు మీరు చేయట్లేదని నమ్ముతాం. మీ మీద ఆంక్షలు భవిష్యత్తులో ఆలోచిస్తాం, ప్రస్తుతానికైతే ఆంక్షలు ఎత్తేసే ప్రసక్తి లేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధం మీరు వదిలిపెట్టాల్సి, మీరు డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు, అప్పుడు మేము మీ దిగ్బంధాన్ని వదిలిపెడతాం. ఇది అమెరికా చెప్తున్న మాట.